The importance of syntax. ఇందాక చెప్పాను, there are three important systems: phonology, semantics, syntax. ఈ syntax ఉన్న గొప్పతనం order of words. చూడు, శ్రీమంత్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. రెండు లేదు రైట్ అనుకున్నారు మీరు. శ్రీమంత్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. రెండింట్లో సెకండ్ కరెక్ట్ కానీ ఫస్ట్ది తప్పు. సింటాక్స్ ఆర్డర్ ప్రకారం సెంటెన్స్ రాంగ్, మీనింగ్ మారింది. ఎందువల్లంటే సాధారణంగా అడ్జెక్టివ్స్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఆర్టికల్ జనరల్లీ 99% కేసెస్ ఇన్ ఆర్టికల్ షుడ్ నాట్ బి ప్లేస్డ్ బిఫోర్ అడ్జెక్టివ్. ఒకే ఒక సందర్భంలో ఉపయోగించాలి. ఎప్పుడంటే ఆ అడ్జెక్టివ్ తర్వాత కనుక నౌన్ కనుక ఉన్నట్లయితే, ఏ నౌనమ్మా? సింగులర్ నౌన్. ఏ నౌను? సింగులర్ నౌన్. బాయ్స్ ప్లూరల్ నౌన్. బాయ్ అనేటువంటి సింగులర్ నౌన్ కనుక ఉంటుంది, బాయ్ అని కావచ్చు, ఒక సింగులర్ నౌన్ కనుక అడ్జెక్టివ్ తర్వాత కనుక ఉన్నట్లయితే ఆ నౌన్ కోసం మీరు ఏం చేయాలంటే అడ్జెక్టివ్ ముందు ఆర్టికల్ ఉపయోగించాలా. అంతేగాని సింపుల్గా అడ్జెక్టివ్ అంటే అడ్జెక్టివ్ ఎవరి కోసం చెప్పింది? సబ్జెక్ట్లో ఉన్న శ్రీమంత్ కోసం చెప్పింది. ఇక్కడికి వచ్చేవాడికి ఇక్కడ శ్రీమంతే, కానీ అడ్జెక్టివ్ తర్వాత ఎవరున్నారు? సింగులర్ కామన్ నౌన్ ఉంది. ఎప్పుడైనా కామన్ నౌన్ సింగులర్గా ఉన్నట్లయితే షుడ్ నాట్ బి లెఫ్ట్ అవుట్ ఎలోన్. దాన్ని ఒంటరిగా విడిచిపెట్టకూడదు. తప్పకుండా దాన్ని డినోట్ చేయడం కోసం, ఆ నంబర్ని చెప్పడం కోసం తప్పకుండా మీరు ఆర్టికల్ని ఉపయోగించాలా. ఆ ఆర్టికల్ని ఉపయోగించేటప్పుడు అడ్జెక్టివ్ తర్వాత కనుక నౌన్ కనుకుంటేనేమో ఆ అడ్జెక్టివ్ ఏమో అట్రిబ్యూటివ్ యూసేజ్లో ఉన్నదని అర్థం. ఒకటే గమనించాలి, అడ్జెక్టివ్ తర్వాత నౌన్ కనుక ఉన్నట్లయితే ఆ అడ్జెక్టివ్ అట్రిబ్యూటివ్ యూసేజ్లోని అర్థం. అడ్జెక్టివ్ తర్వాత నౌన్ కనుక లేకపోతే అది సబ్జెక్ట్లో ఉన్న నౌన్ చెప్పింది కాబట్టి దాన్ని ఏమంటాం? ప్రెడికేటివ్ యూసేజ్లో మాత్రం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. అట్రిబ్యూటివ్ యూసేజ్ అంటే అడ్జెక్టివ్ తర్వాత కామన్ నౌన్ సింగులర్గా ఉన్నట్లయితే ఆ సింగులర్ నౌన్ కోసం మాత్రమే ఆర్టికల్ ఉపయోగించాలా. అది ఈ సింటాక్స్ యొక్క గొప్పతనం.